నమస్తే. మీరు ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి వింటున్నారు. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో మీరు రాసీల్ ప్రేమ వివాహం యొక్క ప్రారంభాన్ని విన్నారు. ఈరోజు ఆ ప్రేమ ఒక భయంకరమైన శిక్షగా మారుతుంది. మీరు వింటారు, రాసీల్ భర్త జెడ్ ఆమె కాళ్లకు 25 అడుగుల గొలుసుతో ఎలా సంకెళ్లు వేశాడు. గారాబంగా పెరిగిన ఒక కుమార్తె పెంపుడు జంతువు కంటే హీనమైన జీవితాన్ని గడపవలసి వచ్చింది. అక్కడ కుటుంబ సభ్యులు కూడా ఆమె బాధను చూసి నవ్వుతారు. సంకెళ్లలో చిక్కుకున్న రాసీల్ చనిపోవాలని అనుకున్నప్పుడు ఆమెలోని సిక్కు మహిళ ఆమెను ఆపుతుంది. ఆమె తప్పించుకోవడానికి అవకాశం కోసం వెతుకుతుంది. జెడ్ నిద్రపోయిన తర్వాత ఆ అవకాశం వచ్చినప్పుడు రాసీల్ కేవలం పారిపోదు. వినండి, రాసీల్ ఒక కృపాణ సిక్కు కత్తి పట్టుకుని ఆ క్రూరత్వాన్ని ఎలా అంతం చేసిందో. ఆమె జెడ్ మగతనంపై నిర్ణయాత్మకమైన దెబ్బ కొట్టి అతన్ని నపుంసకుడిగా మార్చేస్తుంది. రాసీల్ తీవ్రంగా నిరసించడం ప్రారంభించింది. ఆమె తిరుగుబాటు వైఖరిని చూసి ఆమె కాళ్లకు సంకెళ్లు వేశారు. రాసీల్ నడవగలదు కానీ పరిగెత్తలేదు. ఆ సంకెళ్లకు దాదాపు 25 అడుగుల పొడవైన గొలుసు ఉంది. సంకెళ్లలో ఉండి కూడా ఇంటిలోని ఇతర మహిళల వలె రాత్రింబవళ్లు పనిచేయడం రాసీల్ విధిగా మారింది. ఆ ఇల్లు రాసీల్కు ఏ జైలు కంటే కూడా నరకంగా ఉంది. జెడ్ రాసీల్తో క్రూరంగా శారీరక సంబంధం పెట్టుకునేవాడు. దీనివల్ల రాసీల్కు సెక్స్ అంటేనే అసహ్యం కలిగింది. మిగిలిన ఆడవాళ్లు ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నారో చూడటం లేదా, ఈ కష్టాలను నువ్వే తెచ్చుకున్నావు అని జెడ్ ఆమెను నిందించేవాడు. రాసీల్ ఆ జీవితంతో విసిగిపోయింది. చనిపోవాలని అనుకుంది. కానీ రాసీల్ శరీరంలోని సిక్కు కుటుంబ రక్తం ఆమెను అలాంటి పిరికి పని చేయనివ్వలేదు. తర్వాత ఒకరోజు జెడ్ తల్లిదండ్రులు తీర్థయాత్రకు వెళ్లారు. ఇంట్లో జెడ్ మరియు రాసీల్ మాత్రమే ఉన్నారు. జెడ్ అలసిపోయి మంచం మీద నిద్రపోయాడు. అది రాసీల్కు సరైన అవకాశం. అతను నిద్రపోయాడని నిర్ధారించుకున్నాక ఆమె లేచింది. శబ్దం చేయకుండా తన దగ్గరున్న కృపాణ తీసింది. రాసీల్ ఆ సంకెళ్లను అతని కాళ్లకు వేసి తాళం వేసింది. తర్వాత ఆ కత్తితో జెడ్ పురుషాంగంపై బలమైన దెబ్బ కొట్టింది. రక్తం ధారగా కారింది. అతను నొప్పితో కేకలు వేశాడు. రాసీల్ గది బయటకు వచ్చి తాళం వేసింది. తర్వాత రాసీల్ చివరిసారిగా బురఖా ధరించింది. వేరే నగరానికి చేరుకున్నాక ఆ బురఖాను చెత్తబుట్టలో పడేసింది. తర్వాత రైలు ఎక్కి రాసీల్ ఇక్కడికి చేరుకుంది. దృశ్య మార్పు. వాణి, నేను విడాకులు తీసుకున్నానని నీకు అబద్ధం చెప్పాను. నిజానికి నేను ఆ బంధం నుంచి పారిపోయి వచ్చాను. రాసీల్ తన నిజాన్ని ఒప్పుకుంది. అతని భవిష్యత్తు జీవితంలోని ఆనందాన్ని నాశనం చేయడం మరియు అతన్ని నపుంసకుడిని చేయడం ద్వారా మరెవరూ అతని శారీరక హింసకు గురికాకుండా కాపాడటమే సరైనదని నేను భావించాను. నా దృష్టిలో అది న్యాయం. అవును రాసీల్, ఆ కోణం నుంచి చూస్తే నువ్వు చేసింది న్యాయమే అని నేను అంగీకరించాను. నేను సిక్కు విలువలలో పెరిగిన అమ్మాయిని. నన్ను సిక్కిని అంటారు. జెడ్ను నపుంసకుడిని చేయడం ద్వారా నేను నిజమైన సిక్కిని అని నిరూపించుకున్నాను అని రాసీల్ కళ్ళు ఎర్రబడటంతో చెప్పింది. ఈ ఎపిసోడ్ రాసీల్ను ఒక బాధితురాలి నుండి ఒక వీరనారిగా మారుస్తుంది. ఎపిసోడ్ 11 సమాప్తం. ఎపిసోడ్ 12. నమస్కారం. మీరు ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి వింటున్నారు. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో రాసీల్ పడిన కష్టాలను విన్న తర్వాత ఈరోజు నేను ఆమె చూపిన సిక్కిని, ధైర్యం మరియు ఆమె బాధ నుండి వచ్చిన సలహా గురించి ఆలోచిస్తున్నాను. రాసీల్ అంటుంది, గురుద్వారా సాహిబ్ యొక్క సర్వజన హితకరమైన గురువాణి కూడా జెడ్ మీద శాశ్వత ప్రభావాన్ని చూపలేకపోయింది అని. మీరు నాకు మరియు రాసీల్కు మధ్య జరిగిన ఆ ఆసక్తికరమైన సంభాషణను వింటారు. లోయలో పడకుండానే
లోయలో పడితే ఏమవుతుందో తెలుసుకోవచ్చు. కాని నా గతానికి సంబంధించిన కథలు ముగియడంతో పాటే వర్తమానంలోని ప్రమాదం మళ్లీ తలెత్తింది. మంటూ పట్ల నాకున్న భయం ఇప్పుడు ఎంతగా పెరిగిందంటే దీన్ని విధికి వదిలేస్తే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నాకు అనిపిస్తోంది. నా సందిగ్ధత ఏమిటంటే పోలీసుల దగ్గర ఎటువంటి బలమైన సాక్ష్యం లేదు. ఇప్పుడు నా దగ్గర మిగిలిన ఒకే ఒక మార్గం నా ఇబ్బందిని అల్కా మేంకు చెప్పడం. మీరు వింటారు ఎలా నేను మొదటిసారి నా చిన్న చిన్న విషయాల కోసం అల్కా మేం దగ్గరకు వెళ్ళానో, మరియు ఎలా మేం తన మాతృత్వపు గొంతుతో నన్ను ఓదార్చడమే కాకుండా తనతో నా సమస్యను ముందే ఎందుకు చెప్పలేదని ఒక చిన్న తప్పుగా భావించి నన్ను ప్రేమగా తిట్టారో కూడా. మేం అన్నారు, నీకు సంబంధించిన ఏ విషయమైనా నాకు చిన్నది కాజాలదు. అల్కా మేం తన ప్రభావం మరియు పరిచయాలను ఉపయోగించి మంటూ ప్రమాదాన్ని శాశ్వతంగా తొలగించగలరా? మరియు ఈ పరిష్కారానికి ముందే ఇప్పుడు రాసీల్ కూడా అక్కడ లేనప్పుడు మేం నన్ను మళ్ళీ డిన్నర్ కోసం ఎందుకు పిలిచారు? ముందు కథలో ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 12 లోయ గురించిన జ్ఞానం మరియు ఒక కొత్త విన్నపం. భోజనం రుచిని ఆస్వాదించిన తర్వాత రాసీల్ మరో అరగంట పాటు నాతోనే ఉంది. జెడ్ గురుద్వారా సాహిబ్లో ఒక సామాన్యమైన వ్యక్తిలా నటించేవాడు, కాని అతను అలాంటి వాడు కాదు. నన్ను తన వలలో వేసుకోవడం అతని పక్కా ప్లాన్. అతని చెరలో చిక్కుకున్న తర్వాతే నాకు అది తెలిసింది. ఈరోజు నేను ఆలోచిస్తే అతను మనిషి కాదు, ఒక రాక్షసుడు. బహుశా గురుద్వారా పవిత్ర వాతావరణం వల్ల అక్కడ అతను మంచిగా నటించేవాడు అని రాసీల్ వివరించింది. ఖచ్చితంగా రాసీల్ జెడ్ సాడిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. అతని భార్యగా నువ్వు అతని పరపీడన, సెక్షువల్ సేడజం కు బాధితురాలివయ్యావు అని నా మనోవిజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానంతో ఆమె మాటను బలపరిచాను. మరే యువతి కూడా ఒంటరిగా వేరే మతానికి చెందిన ప్రార్థనా స్థలాలకు వచ్చే వ్యక్తిని నమ్మకూడదని నాకు అనిపిస్తోంది. లేకపోతే నాలాగే మోసపోయే అవకాశం ఉంది అని రాసీల్ సలహా ఇచ్చింది. లోయలో పడకుండానే లోయలో పడితే ఏమవుతుందో తెలుసుకోవచ్చు. నేను సైకాలజీ చదివాను కాబట్టి మనుషుల ప్రవర్తనపై నాకు అవగాహన ఉంది అని నవ్వుతూ అన్నాను. రాసీల్ వెళ్ళిపోయింది. నాన్న ఇంకా భోజనం చేయలేదనే విషయానికి నేను మర్చిపోయాను. ఆమె వెళ్ళిన తర్వాత కూడా నేను రాసీల్ గురించే ఆలోచిస్తున్నాను. మనుషుల కర్మలతో పాటు విధి కూడా ముడిపడి ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత నాన్న ఫోన్ చేయడంతో నా ఆలోచనలు ఆగాయి. నాన్నా, ఈరోజు మీకు ఇష్టమైన పూరన్ పూరి మరియు కడీ చేశాను అని చెప్పాను. దృశ్య మార్పు. మంటూ వల్ల నేను చాలా భయపడ్డాను. పోలీసులకు ఫిర్యాదు చేసినా సాక్ష్యాలు లేవని వారు పట్టించుకోరని నా భయం. ఇప్పుడు నాకు అల్కా మేం ఒక్కరే దిక్కు. ఆమెకు పెద్ద వారితో పరిచయాలు ఉన్నాయి. ఆమె నన్ను ఈ ప్రమాదం నుండి తప్పించగలదు. స్కూల్ అయిపోయాక ఆమెకు ఫోన్ చేయాలని నిర్ణయించుకున్నాను. నా అదృష్టం బాగుంది. అల్కా మేం ఆ రోజే స్కూల్కు వచ్చారు. నేను వెళ్ళి ఆమెను కలిశాను. ఆమె నన్ను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించారు. వాణి, ఏమిటి విశేషం? నువ్వు ఎప్పుడూ నన్ను కలవడానికి స్కూల్కు రాలేదే, అంతా బాగుందా అని ఆమె నవ్వుతూ అడిగారు. నేను మంటూ గురించి జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పాను. అతని షాపు అడ్రస్ ఇవ్వు, నేను ఇప్పుడే దాన్ని సరిచేసే ఏర్పాటు చేస్తాను. నీకు సంబంధించిన ఏ విషయమైనా నాకు చిన్నది కాజాలదు. నువ్వు భయం లేకుండా వెళ్ళు అని మేం మాతృత్వపు ప్రేమతో చెప్పారు. నేను ఆమెకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపాను. 4 రోజుల తర్వాత ఆమె నన్ను మళ్లీ డిన్నర్కు పిలిచారు. రాసీల్ అమెరికా వెళ్ళిపోయింది. ఇప్పుడు మేం మరియు నేను మాత్రమే ఉంటాము.
ఆమె నా సమస్యను ఎలా పరిష్కరించిందో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది. నేను సంతోషంగా ఒప్పుకున్నాను. ఈ ఎపిసోడ్ వాణి మరియు అల్కా మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ఎపిసోడ్ 13లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతోంది. ఎపిసోడ్ 12 సమాప్తం.